అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను మేకప్ బ్రషెస్ని ఇంట్లో ఎలా కడగాలి అనేది చూపిస్తాను. ఒకవేళ మీకు మేకప్ బ్రష్ క్లీన్ చేసే టూల్ లేకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. సో నేను ఈరోజు చెప్పిన మెథడ్స్ మీరు ఫాలో అవుతే మీ బ్రషెస్ అనేవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి అండ్ ఆల్సో కొత్త వాటిలో మెరుస్తూ ఉంటాయి. యాజ్ యూ కెన్ సీ నేను ఇంకా వాడలేదు వీటిని. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నార్మల్గా ఏంటంటే ప్రతిసారి మనం మేకప్ బ్రషెస్ని వాడేటప్పుడు ఏంటంటే వీటి మీద మేకప్ ఉండిపోతుంది, మన ఫేస్ మీద ఏమైనా జిడ్డు ఉంటే అది కూడా దీని మీద సెటిల్ అయిపోతూ ఉంటుంది, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సో అందుకని చెప్పి మీరు డైలీ కడగడానికి ఐ మీన్ ఆబ్వియస్లీ మనకు కుదరదు, బట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ ఆర్ ఎల్స్ మీరు ఎప్పుడో ఒకసారి మేకప్ వాడితే అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 months అంటే 2 నెలలకు ఒకసారైనా మీరు మేకప్ బ్రషెస్ అనేవి కడుగుతూ ఉండాలి. ఒకవేళ కనుక మీకు ఇవి అలవాటు ఉందనుకోండి, ఇప్పుడు చాలా మంది ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ మీద నార్మల్గా బ్రషెస్ని ఇలా పెట్టేస్తూ ఉంటారు ఒక కప్లో ఆర్ ఎల్స్ ఇన్ హోల్డర్లో. సో ఇలా బయట వాటికి యూనో ఇవి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే ఏంటంటే మీరు రెగ్యులర్గా వాష్ చేస్తూనే ఉండాల్సిందే, ఎందుకంటే మీకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి. సో నార్మల్గా మీరు బయట ఎక్కువ పెడుతూ ఉంటే డిస్ప్లేలో అది పెడుతూ ఉంటే మేకప్ బ్రషెస్ని వాటిని రెగ్యులర్గా కడుగుతూ ఉండాల్సిందే. ఒకవేళ లోపల పెడితే నేను ఏంటంటే లోపల పెట్టుకుంటాను, ఒక పోస్ట్ టైప్లో పెడుతూ ఉంటాను అనమాట. సో అప్పుడు అంత ప్రాబ్లం రాదు, కానీ బయట పెడితే ఏంటంటే మీ దుమ్ము అది రోజు మీ బ్రషెస్ మీద అది పడుతూ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టిప్స్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వేడి నీళ్ళు తీసుకుంటాను, మరీ వేడి నీళ్ళు కాదు కానీ కొంచెం గోరువెచ్చగా ఉండే వాటర్ తీసుకుని దానిలో ఏంటంటే షాంపూనే యాడ్ చేస్తాను. మీరు ఏ షాంపూ అయినా వాడచ్చు, లేకపోతే మీ ఇంట్లో నిమ్మకాయ ఉంటే నిమ్మ రసాన్ని కూడా దానిలోకి పిండొచ్చు, ఆరెల్స్ వెనిగర్ని కూడా యాడ్ చేయొచ్చు, మీ ఇష్టం మీ ఇంట్లో ఏమున్నా కానీ. సో ఏమేమి యాడ్ చేయొచ్చో చెప్తున్నాను. నార్మల్గా మీరు షాంపూస్ వాడచ్చు, మైల్డ్ షాంపూస్ వాడడం బెటర్. నేను ఏంటంటే హెడ్ అండ్ షోల్డర్స్ వాడుతున్నాను బికాస్ మా ఇంట్లో అదొకటే ఉంది. అండ్ ఏంటంటే నేను నా బ్రషెస్ని కడిగి ఆల్మోస్ట్ మోర్ దాన్ 6 months అయింది. సో అందుకని చెప్పి నేను హెడ్ అండ్ షోల్డర్స్ది వాడుతున్నాను, బట్ హెడ్ అండ్ షోల్డర్స్ వాడదని నేను రికమెండ్ చేయను. నార్మల్గా జనరల్ షాంపూస్ అదే ఈవెన్ బేబీ షాంపూస్ని కూడా మీరు యూస్ చేయొచ్చు. సో బేబీ షాంపూ, లేకపోతే నార్మల్ మైల్డ్ షాంపూ, లేకపోతే వెనిగర్, లేకపోతే నిమ్మరసం. సో వీటిని వేడి నీళ్ళల్లో మీరు యాడ్ చేసి మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత మీ బ్రషెస్ని ఇలా డిప్ చేయాలి, ఇలా కాదు ఇలా డిప్ చేయాలి. సో మీ బ్రషెస్ అనేవి అంటే బ్రిజిల్స్ అనేవి లోపలికి వెళ్ళేటట్టు అనమాట. సో బ్రిజిల్స్ అన్నీ ఏంటంటే వాటర్లోకి వెళ్ళిపోవాలి, మొత్తం ఫిల్ అవ్వాలన్నమాట. అంటే వాటర్ అంతా ఫిల్ అవ్వాలి, మీ బ్రష్ మొత్తం దానిలో మొలగాలి. సో అప్పుడే మీ బ్రషెస్ అనేవి క్లీన్ అవుతాయి. సో ఇలా పెట్టిన తర్వాత ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఒక 1/2 an hour అలా వదిలేస్తాను వాటిని. సో వదిలేసిన తర్వాత ఏంటంటే ప్యూమిష్ స్టోన్ ఉంటుంది కదా, సో అది తీసుకుంటాను. అది నా దగ్గర ఉన్నది ఏంటంటే కొంచెం మైల్డ్, మరీ గరుగ్గా ఉంటాయి కదా బయట ఉండేవి, సో అలాంటిది కాదు. నేను వీటి కోసం అని సపరేట్గా కొన్నాను. సో అది కొని దాని మీద ఏం చేస్తానంటే తీసి లోపల మళ్ళీ వాటర్లో ఇలా ఇలా అందిన తర్వాత ఆ ప్యూమిష్ స్టోన్ మీద నేను ఏంటంటే దీన్ని చాలా అంటే చాలా జెంటిల్గా రబ్ చేస్తాను అనమాట. సో పైకి కిందకి మామూలు మనం మేకప్ ఎలా వేస్తాం పైకి కిందకి రౌండ్గా, సో అలా సేమ్ మన ఫేస్ మీద మేకప్ వేసేటట్టు నేను ఈవెన్ ఆ స్టోన్ మీద కూడా మేకప్ వేసినట్టు చాలా సున్నితంగా నేను అంటాను అనమాట. సో అప్పుడు దీని మీద ఉండే మేకప్ మొత్తం ఆ స్టోన్ మీద అంటుకుంటుంది. సో అగైన్ నేను ఆ స్టోన్ నా బాడీ మీద వాడను, జస్ట్ వీటి కోసం అనే నేను కొన్నాను. బాడీ మీద చాలా జెంటిల్ ఉంటుంది అది, బట్ బ్రషెస్ మీద బాగానే ఉంటుంది. సో చాలా జెంటిల్ ఉంటుంది మీరు ప్యూమిష్ స్టోన్ వాడితే మాత్రం. లేదు అనుకుంటే మీ దగ్గర ఒకవేళ అది యూనో బ్రషెస్ క్లీనర్ వస్తుంది కదా సపరేట్గా, అది ఉంటే పర్లేదు, దాని మీద కూడా మీరు అనేయచ్చు, ఈజీగానే క్లీన్ అయిపోతాయి. బట్ ఒకవేళ లేకపోతే మీరు ప్యూమిష్ స్టోన్ని వాడచ్చు. ఒకవేళ మీ దగ్గర ప్యూమిష్ స్టోన్ లేదు ఆర్ ఎల్స్ మీరు మేకప్ బ్రష్ క్లీన్ చేసే అది టూల్ కూడా లేకపోతే ఏం పర్లేదు, మీరు మగ్లో తీసుకుంటారు కదా వాటర్ని, ఆ మగ్కే అనండి. నేను మళ్ళీ అంటాను కదా నార్మల్గా చూడండి వీడియోలో, నేను ఫస్ట్ ప్యూమిష్ స్టోన్ మీద అన్నా కూడా నాకు ఇంకా చాలా వరకు మేకప్ అనేది మిగిలి ఉంది, ఎందుకంటే నేను క్లీన్ చేసి చాలా రోజులైందని చెప్పాను కదా. సో నేను ఏం చేస్తానంటే తర్వాత మళ్ళీ అదే కప్లో నేను ఎందులో అయితే వాటర్ ఫిల్ చేశానో, ఎందులో అయితే వీటిని పెట్టానో మళ్ళీ దానిలోనే అంట. సో ఇంకా దాని మీద ఏంటంటే కొంచెం ప్రెషర్ పెడతాను అనమాట. సో ప్యూమిష్ స్టోన్ పెట్టినా కానీ దాని లోపల ఎక్కువ ప్రెషర్ పెడతాను, సో దట్ యూనో ఆ మేకప్ లోపల అంటే బ్రషెస్ పైన కాకుండా మధ్యలో అది దూరం ఉంటుంది కదా మేకప్ అనేది, సో అది అనేది ఈజీగా పోతుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే క్లీన్ అయిపోతాయి చాలా వరకు. సో తర్వాత నేను వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు కానీ ఆ వాటర్ చాలా డర్టీ అయిపోతాయి కదా, సో నేను వాటిని మొత్తం వంపేసి మళ్ళీ నార్మల్ వాటర్ రెగ్యులర్ వాటర్ ఉంటుంది కదా, సో దానిలో ఏం చేస్తుందంటే మళ్ళీ ముంచుతా, మళ్ళీ ఇలాంటి మేకప్ వేసినట్టు. సో ఒకవేళ ఇంకా యూనో క్రీమ్స్ ఏదైనా పౌడర్స్ అవి బయటకు వస్తూ ఉంటాయి లోపల నుండి, వాటర్ అది డర్టీగా అయితే నేను మళ్ళీ ఆ వాటర్ వంపేసి మళ్ళీ. సో ఎప్పటి వరకు అయితే మన బ్రషెస్ నుండి ఆ
ప్రోడక్ట్స్ అవి రావడం, ఆ మేకప్ అది రావడం ఆపుతుందో అప్పటి వరకు నేను ఆ వాటర్ని మళ్ళీ వంపేస్తూనే మళ్ళీ నింపి మళ్ళీ అంటూనే ఉంటాను అనమాట. సో మీరు ఆ ప్రాసెస్ని అలా ఫాలో అవ్వకుండా వెళ్ళంటే తొందరగానే ఒక 2-3 వాషెస్కి పోతాయి, ఏమంత ఎక్కువ ఏముండదు. ఒక ఫౌండేషన్ బ్రష్కి ఎక్కువ ఉంటుంది. సో అదొకటే. అండ్ ఆల్సో బ్యూటీ బ్లెండర్ని కూడా నేను సేమ్ ఇదే ప్రాసెస్లో కడుగుతాను గైస్. కాకపోతే ఏంటంటే షాంపూ వాటర్లో కాకుండా డైరెక్ట్ షాంపూని నేను బ్యూటీ బ్లెండర్ మీద వేస్తాను అనమాట. వేసి ప్యూమిస్టర్ మీద మళ్ళీ రబ్ చేస్తాను. సో పోతుంది, పిండుతుంది అన్న అయితే పిండాలి. దీన్ని పిండాల్సిన అవసరం లేదు, కానీ దాన్ని పిండుతూ ఉంటే ఏమవుతుందంటే ప్రోడక్ట్ అనేది పోతుంది. బట్ బ్యూటీ బ్లెండర్తో జాగ్రత్తగా ఉండాలి. మీరు అట్లీస్ట్ ఒక 2-3 యూజెస్కి ఒకసారి మీరు కడిగేస్తూ ఉండాలి. ఎందుకంటే బ్లెండర్ స్పాంజ్ కదా, లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది మీ ఫౌండేషన్ అది. అండ్ ఈవెన్ మీ ఫేస్ మీద ఉండే డర్ట్ అది కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యూటీ బ్లెండర్ని మాత్రం రెగ్యులర్గా మీరు వాష్ చేస్తూనే ఉండాలి. బ్రషెస్ని పర్వాలేదు, బట్ బ్యూటీ బ్లెండర్తో మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. సో ఇలా చేసిన తర్వాత ఏంటంటే మీరు డైరెక్ట్ ఎండలో ఎండబెట్టద్దు, కానీ నార్మల్గా ఇంట్లోనే కొంచెం సన్లైట్, డైరెక్ట్ సన్లైట్ వద్దు, కానీ కొంచెం మామూలుగా వచ్చేటట్టు ఎండ ఉండే ప్లేసెస్ ఉంటాయి కదా, డైరెక్ట్ సన్లైట్ కాకుండా విండో నుండి వచ్చేది అది. సో ఆ ప్లేసెస్లో పెట్టండి. నేను ఏంటంటే నార్మల్గా మా ఇంట్లోనే కింద ఫ్యాన్ గాలికే పెట్టేసాను అనమాట. సో ఆరిపోతాయి, బాగానే ఆరిపోతాయి. ఒక 2-3 hours కల్లా ఆరిపోతాయి. నేను పెట్టేసి ఇంక వదిలేస్తాను వాటిని అలాగే పక్కన. సో మొత్తం అన్ని పనులన్నీ చేసుకున్న తర్వాత ఈజీగా మనకి క్లీన్ అయిపోతాయి. మధ్యలో ఒకసారి ఫ్లిప్ అది చేస్తూ ఉండండి. సో దట్ ఒక సైడ్ ఆరిన తర్వాత ఇంకో సైడ్ కూడా ఆపుతుంది అనమాట, మీరు ఫ్లిప్ అది చేస్తూ ఉంటే మధ్యలో. సో ఇది నేను ఎలా యూస్ చేస్తాను, ఎలా కడుగుతాను అనేది మేకప్ బ్రషెస్ అనేవి. సో మీ బ్రషెస్లో పక్క బ్యాక్టీరియా అది ఉండకూడదు అనుకుంటే మీరు యాపిల్ సైడర్ వెనిగర్ని కూడా వాడచ్చు. సో ఒక కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నారు అనుకోండి, దానిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేయండి. ఎక్కువ వాడద్దు, మళ్ళీ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. ఇవైతే ఇప్పుడు హెడ్ అండ్ షోల్డర్స్ స్మెల్ ఏం రావట్లేదు, బట్ జనరల్గా మీరు యాపిల్ సైడర్ వెనిగర్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో యాపిల్ సైడర్ వెనిగర్ని ఒక టీస్పూన్ యాడ్ చేయండి. దానిలో ఏంటంటే మామూలుగా ముంచేసి ఉంచేయండి. తర్వాత మీ మేకప్ అనేది అదంతటా అదే కరిగిపోతుంది. వేడి నీళ్ళు ఏంటంటే కొంచెం వేడి నీళ్ళ వల్ల ఏంటంటే మీ వాటర్ ప్రూఫ్ మేకప్ అనేది కూడా కొంచెం కరుగుతుంది అనమాట. లేకపోతే నార్మల్ వాటర్లో ముంచితే మీకు మీరు నార్మల్ మేకప్ వాడితే పర్లేదు, కానీ వాటర్ ప్రూఫ్ మేకప్ అది ఫౌండేషన్స్ అవి వాడినప్పుడు ఏంటంటే అది పోదు నార్మల్ వాటర్కి. సో అందుకని చెప్పి హాట్ వాటర్ అని చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ ఓపిక ఉంటే నార్మల్గా నేను బ్రషెస్ ఇలా పెట్టి వదిలేసాను కదా, సో మీరు ఏంటంటే ఇక్కడ ఈ అటాచ్మెంట్ చూసారు కదా, ఈ వుడెన్ స్టిక్కి దీనికి ఈ అటాచ్మెంట్ ములిగే వరకు పెట్టద్దు. ఎందుకంటే ఇది లూజ్ అయిపోతుంది మళ్ళీ మీకు కొన్ని రోజులు అయిన తర్వాత. ఎస్పెషల్గా అవి కింద వుడెన్ది కాకుండా మీరు మెటల్ది వేరే ప్లాస్టిక్ ఇవైనా ఉంటాయి కదా. సో ఇలాంటి యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఇలాంటి బ్రషెస్ మీరు చూసారు కదా, ఇక్కడ ఈ చెక్కకి దీనికి కనెక్షన్ ఉంది కదా, ఇది యాక్చువల్గా కనెక్షన్ అనమాట. సో ఇది కనుక లూజ్ అవుతే మీకు ఇంకా బ్రష్ వేస్ట్ అయిపోతుంది, అంటే ఇది ఊడొచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి మీరు వాటర్ ఎక్కువ డీప్ ఉండే బౌల్స్ తీసుకోవద్దు. కొంచెం మీ బ్రషెస్ ములిగేంత వరకు ఉంటే పర్లేదు, మీరు అలా నించుని అలా ఉంటానంటే పర్లేదు, మీకు అంత ఓపిక మీకు అంత టైం ఉంటే. లేకపోతే ఏంటంటే మీరు ఇక్కడ వరకు ములిగే బౌల్స్లో అది వేయద్దు, జస్ట్ ఇక్కడ వరకు ములిగితే చాలు. లేకపోతే ఏంటంటే లూజ్ అయ్యి ఊడిపోయే ఛాన్సెస్ అవి ఎక్కువ ఉంటాయి. సో ఇవే గైస్ ఈరోజు టిప్స్, లైక్ మీరు మేకప్ బ్రషెస్ అది ఎలా వాష్ చేయాలి అనేది. మీ ఇంట్లో టూల్స్ ఏం లేకపోయినా పర్లేదు, జస్ట్ హాట్ వాటర్లో ఆలివ్ ఆయిల్, లెమన్ జ్యూస్, ఆలివ్ ఆయిల్ కాదు యాక్చువల్లీ, సారీ, లెమన్ జ్యూస్ వెనిగర్, లేకపోతే యాపిల్ సైడర్ వెనిగర్, బేబీ షాంపూ, ఏమైనా షాంపూస్ మిక్స్ చేసి జస్ట్ అలా పెట్టి ఆ బౌల్కి మీరు రుద్దేసినా కూడా పర్లేదు, పోతుంది అనమాట. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో సన్షైన్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది నేను అనుకుంటున్నాను. బ్రషెస్ క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, లేకపోతే మన స్కిన్ మీద ఇన్ఫెక్షన్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి. మన ప్రోడక్ట్స్ ప్రాబ్లం ఏమో అనుకుంటాం, కానీ మన బ్రషెస్ నీట్గా లేకపోతే ఆబ్వియస్లీ వాటి వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఎస్ దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో సన్షైన్స్. ఇన్ ద నెక్స్ట్ వన్, టిల్ దెన్ టేక్ కేర్, బై సన్షైన్.